సెంట్రల్ పార్క్ దగ్గర ఫుడ్ కోర్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 6 కోట్లతో అత్యాధునికమైన వసతులతో గతంలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ ప్లేస్ అంతా కూడా ఆ ఒక్క ఏరియా కాకుండా 3 పక్కల కూడా ఈ ఫుడ్ కోర్ట్ని దగ్గర 200 షాపులతో దేశంలో మెయిన్ సిటీలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగా ఈ ఫుడ్ కోర్ట్ నిర్మించడం జరుగుతుంది. ఎటువంటి అవకతవకలు లేకుండా గతంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ఫుడ్ కోర్ట్ని కొంతమంది వ్యక్తుల వల్ల చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అలా కాకుండా పకడ్బందీగా జిఎంసీ అండర్లో నడిచే విధంగా పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో అధికారులే షాపులు కూడా ఎవరెవరికి అర్హులో వాళ్ళకి నిర్ణయించి వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళకి 2 షాపులు డబుల్ షాపులు ఎటువంటి లేకుండా చూసి అధికారులు డిసైడ్ చేసి ఫైనల్ చేస్తారు లిస్ట్ని. ఆ లిస్ట్ ప్రకారం వరుసగా ఇస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వ్యాపారం చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ ఉండే విధంగా ఎటువంటి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి విశాఖ నగరం మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వద్ద ఒక ఫుడ్ కోర్ట్ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కేవలం అక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా అక్కడ జరుగుతున్న కొన్ని అక్రమాల కారణంగా జీవీఎంసీ అధికారులు పూర్తిగా కూడా నైట్ ఫుడ్ కోర్ట్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు కొన్ని అనూహ్యంగా మారే కొన్ని రాజకీయ వ్యక్తులు కూడా అందులో దూరి రకరకాలుగా కొన్ని పుకార్లు కూడా రావడం జరిగింది. అంటే ఒక వర్గానికి ఒకలా మరో వర్గానికి ఒకలాగా అన్నట్టుగా అక్కడ వ్యవహరిస్తున్నారు అధికారులు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అయితే ఈ క్రమంలో నిజంగా మొదటి నుంచి అక్కడ వ్యాపారం చేసుకున్న కొంతమంది వాళ్ళకి అక్కడ మళ్ళీ నైట్ ఫుడ్ కోర్ట్ పెట్టుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పేసి జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్క్ వద్ద కొద్ది రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోని ఈ క్రమంలోనే ఇది ఇలా జరుగుతుండగా వీళ్ళకి మద్దతుగా ఇటీవల వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చి మద్దతు ఇచ్చి వీళ్ళకి సానుభూతి వ్యక్తం చేసి తెలియజేయడం జరిగింది. ఇది తెలిసిన వెంటనే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ ఆయన వెంటనే అక్కడ హడావిడిగా అక్కడ వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా శంకుస్థాపన చేస్తామని చెప్పేసి షాపులు కట్టిస్తాం ప్రభుత్వం తరపు నుండి అని చెప్పేసి ఒక శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్ట్ వాళ్ళంతా కూడా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అంటే దీనికి కారణాలు ఏంటి, అసలు వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏంటనేది ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులు ఉన్నారు. ఏదైతే నైట్ ఫుడ్ కోర్ట్ మొదటి నుంచి నడుపుతున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. సార్ అసలు చెప్పండి, అసలు నైట్ ఫుడ్ కోర్ట్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అసలు ఏంటివి? మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు బొగ్గు శ్యామ్ అండి. నేను ఇక్కడ పూర్ణ మార్కెట్ ఏరియా నా నివాసం అండి. నేను 35వ వార్డు అండి. నేను జనసేన పార్టీలో ప్రస్తుతం ఉన్నానండి. నేను జనసేన పార్టీలో ఉన్నాను. నైట్ ఫుడ్ కోర్ట్లో మీరు షాప్ కొనసాగిస్తూ పార్టీలో కూడా ఉన్నాను. నాకు రాజకీయం అంటే చిన్న ఇంట్రెస్ట్ అవ్వడం వల్ల అభిమానంగా జనసేన పార్టీలో తిరుగుతున్నానండి. మొన్నటి వరకు తిరిగి ఉన్నాండి. ఒక 6 నెలల క్రితం వరకు 6 నెలల నుంచి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదండి. ఎందుకంటే మా పొట్టలు కొట్టారండి. మేము ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2017లోని కొంతమందితో మొదలెట్టామండి. 2017 ఒక 15-16 మందితో మొదలెట్టిన ఫుడ్ కోర్ట్ని 2020 ఫిబ్రవరి 1న బొత్స సత్యనారాయణ గారు ఫుడ్ కోర్ట్ను ప్రారంభించారండి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారే ఉన్నారండి. అప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు. ఫిబ్రవరి 1న అంగరంగ వైభవంగా ఒక 36 మందితో సుజనా గారు ఫుడ్ కోర్ట్ను ఓపెన్ చేశారు. తర్వాత కరోనా వచ్చింది. వెంటనే కరోనా రావడం వల్ల షాపులన్నీ బంద్ చేస్తే తర్వాత ఓపెన్ చేసేటప్పుడు అది 60 షాపులతో అయిందండి. ఆ 60 షాపులు ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డి గారు మరలా ఓపెన్ చేశారండి. అది ఇప్పుడు 2022 ఏప్రిల్ 10వ తారీఖునండి. సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత సాయిరెడ్డి గారితో మళ్ళీ అదే వంశీకృష్ణ గారు వచ్చి ఆయన అప్పుడే మళ్ళీ నగర అధ్యక్షుడే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాయిరెడ్డి గారితో సీతంరాజు సుధాకర్ గారు కూడా అప్పుడు ఆ పార్టీలో ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఓపెన్ చేసి ఒక 65 మందికి 66 మందికి చేసుకోండి అని అవకాశం ఇచ్చారు. ఈలోపు అనఫిషియల్గా చిన్న స్టాల్స్ పెరిగాయండి. అయితే ఈ అనఫిషియల్ స్టాల్స్ ఏంటంటే కొందరు కార్పొరేటర్లను కొందరు ఎమ్మెల్యేలను మా తాలూకా ఆడ పేదోడరా ఎక్కడ పోయారంటేనే మా యూనియన్లు అందరూ వదిలేసామండి. ఎవడైనా బతుకుతాడు కదండి. అయితే కొన్నాళ్ళకి ఈ షాపులన్నీ పెరిగిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. షాపులు కొందరు అద్దెకిచ్చుకున్నారు. నెక్స్ట్ అనఫిషియల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అని చెప్తే అవన్నీ ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఎలకలు పడ్డాయని ఇల్లంతా తగలబెట్టుకోం కదా, ఎలకలకు మందు పెడతాం కదా. అలాగే ఫుడ్ కోర్ట్లో దొంగలు పడ్డారు. ఆ దొంగలు నేరే బాధ్యత ఎవరిది? ప్రభుత్వ అధికారులది. నిజంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎవరైతే దొంగలు ఉన్నారో అది టెంట కిందకి రాలేదు. ఇది మీకు అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ 158 మందిలో ఇక్కడ కౌన్సిల్ జీవీఎంసీ రీసెంట్గా 110 షాపులు కట్టాలని ఒక బిల్లు పాస్ చేసుకుందండి కౌన్సిల్.
మా అందరితో సమావేశాలు పెట్టారు, మాట్లాడారు. మీరు ఒక 100 మంది ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, మిగిలిన వాళ్ళు చిన్న చిన్న లోపాయకారం వల్ల ఎలిజిబుల్ కాలేదు, వాళ్ళకి కూడా ఎలిజిబుల్ చేసి ఒక టేబుల్ ఏర్పాటు చేసి మీలో ఏదో సర్దుబాట్లు చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తాం అన్నారండి. కానీ మాది ఏంటంటే 6 నెలలు గడుస్తున్నా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయలేదని మేము నిరాహార దీక్ష కూర్చున్నాం. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏం చేస్తారు మీరే చెప్పండి. ఒక సబువుగా మీరు నిరాహార దీక్ష విరమించండి, మీ ఫుడ్ కోర్ట్ మేము ఓపెన్ చేస్తున్నామని శంకుస్థాపన చేసే ముందేనా మాకు ఇంటిమేట్ చేయాలండి. ఈరోజు నిన్న వంశీకృష్ణ గారు, మొన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చారు. ఈ నిరాహార దీక్ష సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతుందండి. మొన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చారు, మద్దతు తెలిపారు. అలాగే కొంతమంది సిపిఎం లీడర్స్, సిపిఐ లీడర్ అందరూ వస్తున్నారండి. ఎందుకంటే రోడ్డు ఎక్కిన తర్వాత ఒక పార్టీకి సంబంధం లేకుండా అందరూ వస్తారు, మద్దతు తెలుపుతారు. వెంటనే వంశీకృష్ణ గారు మా యూనియన్ వాళ్ళకి ఎవరితో సంప్రదించకుండా యుద్ధ ప్రాతిపదికన ఆయన శంకుస్థాపన చేశారండి. మంచిదే శంకుస్థాపన చేయడం, కానీ మా టెంట దగ్గరకు వచ్చి ఒక 70-80 మంది నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, అమ్మా మీరు దీక్ష విరమించండి, మీకోసమే శంకుస్థాపన చేస్తున్నాం, మహా అయితే 10 రోజులు పడుతుంది, లేదంటే 1 నెల రోజులు పడుతుంది అని ఆయన నచ్చజెప్పి ఆయన చేయించాలి. ఆయన ఏంటంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఆయన వెళ్తున్నారు. సామాన్యుడు కడుపు కాలింది మేము, ఇక్కడ దీక్షలో కూర్చుంటాం మేము, మమ్మల్ని అడగా చేయకుండా మీరు అక్కడ ఎవరో వేరే ఒక కొంత వ్యక్తులతో, మా ఫుడ్ కోర్టులోనే కొంతమంది వ్యక్తులతో మీరు కొబ్బరికాయ కొట్టేసి లాంఛనంగా ఫుడ్ కోర్టు అనేది. ఈ మధ్య మీరు ఆ మధ్యన ఒక సినిమా చూశారు, యమలేల సినిమా, అందరికీ గుర్తు ఉంటుంది. మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అనేసి తనిఖీల పడిన ఒక డైలాగ్ చెప్తారు. మా అందరి పరిస్థితి అలాగే అయ్యింది. మా ఫుడ్ కోర్టుకి ప్రతిసారి రిబ్బన్ కటింగే. ఫిబ్రవరి 1 2020 ఒకసారి రిబ్బన్ కటింగ్, 2022 ఏప్రిల్ 10 ఒకసారి రిబ్బన్ కటింగ్, నిన్న ఒకసారి శంకుస్థాపం. ఏంటండి ఇది అసలు జరుగుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? ప్రభుత్వ అధికారులకైనా కనీసం మీరు చదువుకునే చదువుకైనా మీరు న్యాయం చేస్తున్నారా? అదే వ్యాపారులు అక్కడ చేసుకుంటున్నాం. ఇన్నిసార్లు రిబ్బన్ కటింగు, ఇన్నిసార్లు శంకుస్థాపన ఏంటండి? తీసేయడం మీరే, మళ్ళీ పెట్టించడం మీరే. ఏంటిది? జీవీఎంసీ ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేసింది మీరే, మళ్ళీ దీన్ని ఇల్లీగల్ అంటారు. మీరు ఫుడ్ కోర్ట్ అని ఏర్పాటు చేస్తే దానికి అద్దె పెడతారో, ఆశీలు పెడతారో, లేదు నెలసరి ఎంతో కమిషన్లు ఏదో పెడతారో మా దగ్గర వసూలు చేసుకోమని మేమే చెప్తున్నాం. మీరు ఇప్పుడు 2,50,000 కట్టమంటున్నారు, దానికి కూడా సిద్ధపడ్డాం. అదేంటంటే మీరు లోన్ ఇప్పిస్తాను అన్నారు కాబట్టి మీరు సిద్ధపడ్డాం. 6 నెలల నుంచి అందరూ నిరుద్యోగులు అయ్యి సివిల్ స్కోర్లు పడి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే నిన్న శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు 600 కోట్ల రూపాయలతోటి మీ వ్యాపారులందరికీ కూడా 6 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు కంటైనర్ షాపులు ఏవో కడతానంటున్నారు. దానికి మీరు ఏమైనా డబ్బులు కట్టాలా? 6 కోట్ల రూపాయలు నిధులు అన్నారండి. దీనికి 2 కోట్ల రూపాయలు జీవీఎంసీ నిధులు, 2 కోట్ల రూపాయలు వెప్మా నిధులు, 2 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నిధులండి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫుడ్ కోర్టులు అన్నింటిలో విశాఖపట్నం ఫుడ్ కోర్ట్ అనేది వెప్మాలో ఉంటుందండి. సైట్లో వెప్మా సైట్ వచ్చి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ అంత బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూడా 2 ఫుడ్ కోర్టులు ఉన్నాయండి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ చేద్దామని ఫుడ్ కోర్టులు తీస్తామని అంటున్నారు కదండి. విశాఖపట్నంలో ఎందుకు ఫుడ్ కోర్టు ఉండకూడదు? ఓకే, ఉండాలని ఈ డిమాండ్లతో మీరు వచ్చి నేను శంకుస్థాపన చేశారు. మా అందరి దగ్గర కూడా ఈచ్ షాప్కి 2,50,000 కట్టమని మీరు అన్నారు. మీరే లోన్ ఇప్పిస్తున్నారు కాబట్టి మేము అంగీకరించాం. ఇబ్బంది అయినా మాకు వ్యాపారం జరగాలి, ఆ వచ్చిన దాంట్లోనే గవర్నమెంట్ వారు లోన్ ఇప్పిస్తారు. నెక్స్ట్ షాప్ కూడా అఫీషియల్గా జరిపిస్తామన్నారు కాబట్టి ఇలా 10 సార్లు 3 సార్లు రిబ్బన్ కటింగ్లు, కొబ్బరికాయలు కొట్టాలు జరగదు కదా, ఇంకోసారి జరగదు కాబట్టి మేము కూడా మీరు చెప్పిన దానికి అంగీకరించాం. మేము కట్టడానికి సిద్ధపడ్డాం. కానీ మీరు ఇక్కడ దీక్షా శిబిరంలో ఉన్న 80 మందిని ఎవరిని సంప్రదించకుండా ఎవరో ఒక 10-15 మంది వేరే వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఆర్గన్స్ వచ్చాయి. అవి నిజమో కాదో ప్రభుత్వ అధికారులు తేల్చుకోవాలి. గతంలోని మీ ఫుడ్ కోర్ట్ ఉన్న టైంలోనే మీ ఫుడ్ కోర్ట్లో కొంతమంది దొంగలు పడ్డారంటున్నారు. వాళ్ళు ఎవరి వర్గం వాళ్ళు, అసలు ఏంటి ఇది? సార్, ఎవరు వర్గం వాళ్ళని కాదండి, వాళ్ళు రకరకాల పార్టీలు మారే వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో తిరుగుతున్నారో మీకే తెలుసు. ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిచి కొబ్బరికాయ కొట్టించి కార్యక్రమం తూతూ మంత్రంగా జరిపించడం కాదండి. 2023 ఎన్నికల్లో వంశీకృష్ణ గారు చేసే ప్రతి ర్యాలీలో కానీ ప్రతి దాంట్లో కానీ నేను ఉంటానండి. నేను గత 5 నెలల నుంచి వంశీకృష్ణ గారిని కలవలేదండి. ఎందుకంటే ఈ ఫుడ్ కోర్ట్ విషయంలో నేను ఓపెన్గా అడిగానండి. ఫుడ్ కోర్ట్ తీసిన మరుసటి రోజే ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నానన్నారండి. అన్న, మీరు మన పార్టీ, మీరే ప్రజాప్రతినిధి, మీకు ఇంత మెజార్టీ ఇచ్చారు, వీళ్ళందరి ముందుకు వచ్చి ఫేస్ చేయండి. ఎందుకంటే అక్కడ నాయకత్వం వహిస్తున్నప్పుడు మేము వాళ్ళకి జవాబు చెప్పలేమంటే, లేదు తమ్ముడు నేను రాలేను, నేను అమరావతిలో ఉన్నానని చెప్పారు. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత విజిటింగ్కి వచ్చారు కదండి. విశాఖపట్నంలో అన్ని ప్లేస్లకి వెళ్ళి విజిటింగ్కి వెళ్తున్నారండి ఎమ్మెల్యే గారు. ఫుడ్ కోర్ట్కి ఎందుకు రాలేదు? ఆ స్మోక్ వచ్చేస్తుంది, బోల్డ్ మంది కంప్లైంట్లు పెట్టేస్తున్నారు, క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎక్కడ రాదండి? విశాఖపట్నంకి పొల్యూషన్ వచ్చేస్తుంది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తీస్తారా? నాయకులు అనేవారు అప్డేట్గా ఆలోచించాలి. అప్పుడు విశాఖపట్నంలో పొల్యూషన్ పెరిగిందండి పోర్ట్ ట్రస్ట్ వల్ల.
20 అడుగులు గోడ కట్టించారండి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 2-3 రకాల యంత్రాలు తెచ్చారండి. అలాగే ఇక్కడ పొల్యూషన్ వస్తుందనుకో, ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే యంత్రాలు తేవాలండి. ఆ డబ్బులేమో మా మీద ఇవ్వండి. ప్రభుత్వానికి ఒక దొంగ మార్గం ఉంటే ఒక రాజమార్గం కూడా ఉంటుంది. అవి చేసేవాడే నాయకుడు అప్డేట్గా ఆలోచించాలి. మీరు ఎవరో చెప్పింది బ్లైండ్గా నమ్మేసి నియోజకవర్గంలో ఉన్న ప్రజలను వదిలేసి మీరు తూతూ మంత్రంగా ఇలా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవడం నేను ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు నేను ఒక పార్టీ ఈరోజు బహిరంగంగా నేను మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టి నేను మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటన్నారండి, ప్రశ్నించాలి అన్నారు. నేను ఆ జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నానండి. ఇది మీరు తప్పు. మీ ఆఫీసుల చుట్టూ తిరిగారు. 5 నెలల నుంచి నేను రాలేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు నచ్చలేనిది, నా మనసుకు బాధ కలిగిన మాట మీరు అన్నారు. నేను వీళ్ళందరినీ ఫేస్ చేయలేకపోయాను. అందుకని ఫేస్ చేయలేక వాళ్ళతో పాటు మేము కూర్చుంటాం, మాతో పాటు మీరు కూర్చుంటారు అన్నారు. కూర్చుంటాను అని కూర్చున్నామండి. మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని వెంటనే రెక్టిఫై చేసి ఇమీడియట్లీ ఫుడ్ కోర్ట్ ఇమ్మన్నాం. కానీ శంకుస్థాపనలు చేసి ఆగిపోయిన ప్రాజెక్టులు బోల్డ్ ఉన్నాయండి. మేము వెంటనే ఇమీడియట్లీ స్టార్ట్ చేయమంటున్నాం. అలాగే 3 కార్మికులు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి ఏమైనా జీవనాధార కల్పించి వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏదైనా నష్టపరిహారం చెల్లించమని 2014 స్ట్రీట్ వెండర్ కమిటీ అమలు చేయాలని మేము అందరూ CITU ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చొని రిలే నిరాహారదీక్షలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామండి. గత కొంతకాలంగా ఈ ఫుడ్ కోర్ట్ తొలగించిన దగ్గర నుంచి కూడా ఇక్కడ గతంలో నిజాయితీగా షాపులు పెట్టుకున్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం రోడ్డు పాలు అయిపోయిన పరిస్థితి. వాళ్ళంతా కూడా వాటి కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ దీక్షా శిబిరంలో ఉన్నారు. మీరు చెప్పండి, మీ షాపులని తొలగించిన తర్వాత ఇప్పుడు మీ జీవనం ఎలా కొనసాగుతుంది? సార్ చూడండి సార్, ఇంట్లో ఉన్న రోడ్డును పడినట్టు ఇప్పుడు అందుకే రోడ్డును పడ్డాము. ఇప్పుడు మా పిల్లలు కూడా బాధ చెప్పడానికి రెడీగా ఉన్నారు. చెప్పమ్మా. షాపులు ఇవ్వాలి, షాపులు ఇవ్వలేక మేము బతకలేకపోతున్నాం. అసలు నిజాయితీగా నిజంగా అక్కడ ఎంతమంది ఉండమ్మా గతంలో మొదటి నుంచి ఉండేవారు? అంటే 100కి పైగా ఉన్నారు సార్. అంటే స్టార్టింగ్ తక్కువ ఉండేవారు. అలా చాలా మంది పెట్టుకున్న షాపుల్ని కొంతమంది వేరే చేతులు మారి డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయని చెప్పి పెద్ద ఆరోపణలు వచ్చాయి కదా, నిజమేనా అవన్నీ? అంటే అక్రమాలు అన్యాయాలు జరిగాయి సార్. మేము కూడా దానివల్ల సఫర్ అయింది. మొదటి నుంచి మేము వ్యాపారం చేసుకున్న వ్యక్తులు, మేము దందాలు చేయలేదు, దాదాగిరీలు చేయలేదు, ఎవరికి మేము అలాంటి డబ్బులు ఇవ్వలేదు. కానీ వాళ్ళ వల్ల మేము చాలా సఫర్ అయ్యాం. పెట్టారు, ఒక్కొక్కరు 3-4 రెంట్లు కూడా పెట్టారు. దానివల్ల మాకు షాపుకి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్ళీ మీ అందరికి షాపులు కానీ కేటాయిస్తే మళ్ళీ అక్రమాలు జరగవని గ్యారెంటీ ఏమైనా ఉందంటారా? సార్ ఆల్రెడీ అంటే లిస్ట్ ఫైనల్ చేసి తర్వాత మనకేమొచ్చి 2,50,000 మనం కట్టాలని చెప్పారు. కట్టిన తర్వాత ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఒకవేళ రెంట్ అవి ఇస్తే ఆ షాపులు క్యాన్సిల్ చేసుకోం. మనం ఒప్పుకున్న ఆ విషయాన్ని మేము సార్ స్పందనకి ఎన్నోసార్లు ఇచ్చాం. ఆ విషయాన్ని ఎవరైతే చేస్తున్నారో అవి తీయండి, మాలాంటి వాళ్ళు రక్షించండి, మేము ఇబ్బందులు పడుతున్నాం, వ్యాపారం చేసుకోలేకపోతున్నాం. మా కోరిక ఒకటే సార్, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలి. అంతే. కేవలం విశాఖ మధ్యలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ సెంట్రల్ పార్క్ వద్ద ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ మీద చాలా కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. అయితే గత కొంతకాలం కిందటే ఆ ఫుడ్ కోర్టులోకి కొంతమంది దొంగలు పడ్డారని ప్రధానంగా అక్కడ నిజాయితీగా వ్యాపారం చేస్తున్న అంతా కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సపోర్ట్ కూడా బాగా ఉండడం వల్లే ఇక్కడ రాజకీయాలు వివాదాలు అనేక తావిచ్చి అక్రమాలు కూడా తావిచ్చాయని చెప్పి నాకు ఇప్పుడు తెలుస్తుంది. కనుక జీవీఎంసీ అధికారులు పూర్తిగా తొలగించారు. ఎందుకంటే అనాధికారికంగా అనేక షాపులు అక్కడ రావడంతో ట్రాఫిక్ కూడా సమస్య పెద్ద ఎత్తున వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వమే డైరెక్ట్గా వచ్చి అధికారుల సమక్షంలోనే వాళ్ళకి నిజాయితీగా నిజమైన లబ్ధాలకి షాపులు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికోసం 6 కోట్ల రూపాయలు ఖర్చించి కంటైనర్ షాప్స్ నిర్మిస్తారు. అంటే సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా అక్కడక్కడ 40 చెప్పున మొత్తం కూడి నిర్మించాలని తలపెట్టడం జరుగుతుంది. అందుకు దానికోసం అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలోని శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కూడా కొంత రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఇప్పుడు వీరి మాటల ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వర్గం వారు, ఎమ్మెల్యే వర్గం వారేమో శంకుస్థాపనలో ఉన్నారు, ఎమ్మెల్యేకి అనుకూలంగా లేని వాళ్ళంతా కూడా ఇక్కడ దీక్షా శిబిరంలో కనిపిస్తున్నారు. సో చివరికి ఈ యొక్క పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఎంత దూరం వెళ్తాయి అనేది మనం రానున్న రోజుల్లో చూడాలి. వీళ్ళైతే మాత్రం ఇంకా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి షాపులు మళ్ళీ పెట్టుకునేలాగా ఏర్పాట్లు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తారు. అందుకని కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద దీక్షలో కూర్చున్నారు.